అనా నువ్వు మావోనివే మనోడనుకున్నాం పగోడు వీడు. ఈ డైలాగులు నేను అనట్లేదు, న్యాచురల్ స్టార్ నానిని అంటున్నటువంటి మాటలు ఇవి. ఏంటా అనుకుంటున్నారా? రీసెంట్గా ఆయన నటించినటువంటి 2 సినిమాల టీజర్స్ అయితే అండ్ ఫస్ట్ గ్లిమ్స్ అండ్ టీజర్లు 2 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ రిలీజ్ అయిన తర్వాత ఇవి చూసిన తర్వాత ఫ్యాన్స్ అంటున్నటువంటి రియాక్షన్స్ ఇవి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే టాపిక్ పెద్ద ఎత్తున వైరల్గా అయితే మారుతుంది. సో మరి వాళ్ళు ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది, ఎందుకు అంటున్నారు? నాని గారి ప్రీవియస్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఆయన తీసినటువంటి సినిమాలు ఏంటి, ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమాలు ఏంటో తెలుసుకుందాం. అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో నాని గారు ఈ సినిమాలు తీస్తున్నారు కాబట్టి నువ్వేమన్నా ప్రభాస్వా లేదంటే ఎన్టీఆర్వా అల్లు అర్జున్వా, నువ్వెందుకు ఈ రేంజ్ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నావు, అవసరమా నీకు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మనందరికీ తెలిసిందే న్యాచురల్ స్టార్ నాని. నాని గారు అనగానే మనందరికీ గుర్తొచ్చేది కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా, అంటే నాని గారిని చూస్తే మన ఇంటి పక్క కుర్రాడో, లేకపోతే మన ఇంట్లో పెరుగుతున్నటువంటి ఒక అబ్బాయో, లేకపోతే జాబ్ లేకుండా డిగ్రీ కంప్లీట్ అయ్యి జాబ్ లేకుండా జాబ్ ట్రయల్స్లలో వెతికేటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ క్వాలిటీస్ కంప్లీట్గా నాని గారిలో కనిపిస్తాయి. సో అలాంటి లక్షణాలే, అంటే ఇప్పుడు అలాంటి ఆయన చేసినటువంటి సినిమాల ద్వారానే ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా అంటే చాలా దగ్గరగా అయ్యారు ఆయన. అయితే ఆయన సినిమాలు, ప్రీవియస్ సినిమాలు చూసుకున్నట్లయితే నిన్ను కోరి కావచ్చు, పిల్ల జమీందార్ కావచ్చు, అండ్ నెక్స్ట్ మజ్ను కావచ్చు, ఇవన్నీ కూడా, అంటే ఈ సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి ఆయన. నేను లోకల్ కానీ, లేకపోతే రీసెంట్గా వచ్చినటువంటి హాయ్ నాన్న కానీ, ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఇవి కంప్లీట్ క్లాస్ మూవీస్ అనమాట. అసలు ఎక్కడ కానీ ఒక చిన్న వైలెన్స్ అనేది ఎక్కడ ఉండదు, అది ఎక్స్పెక్ట్ చేయరు. ఈవెన్ నానిగారు అనేసరికి ఆల్మోస్ట్ అందరూ ఇంట్లో చిన్న పిల్లలు కాంచెల్లి పెద్దవాళ్ళు, అంటే ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ వరకు కూడా నానిగారిని లైక్ చేసేటువంటి క్యాండిడేట్స్ ఉంటారు ఫ్యామిలీస్లలో. బట్ ఈయన ప్రీవియస్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, బట్ ఇప్పుడు తీసే సినిమాలకు ప్రీవియస్ సినిమాలకు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. వి మూవీ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది ఇది. సో ఇప్పుడు ఈ మూవీస్ తీస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్లో మాట్లాడుకున్నటువంటి మాటలే ప్రీవియస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ కూడా వైరల్గా మారుతున్నాయి అన్నమాట. ఎందుకు అనంటే నానిగారు అనేసరికి కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. సో ఆయన నానిగారు సినిమా వచ్చిందంటే కంప్లీట్ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ పోయి చూసేటువంటి ఒక సినిమాలు అయితే ఉంటాయి. సో అందుకనే ఆయనని అంటున్నారు. బట్ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి టీజర్లు కానీ ఫస్ట్ గ్లిమ్స్ కానీ చూస్తే కంప్లీట్గా ఇవి ఆపోజిట్ ఉన్నాయన్నమాట. సో అందుకోసమనే ఇన్ని రోజులు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో, సో వాళ్ళని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ కానీ, ట్రోల్స్ కానీ బయట, సో ట్రోల్స్ అని చెప్పలేము, బట్ కామెంట్స్ అండ్ ఫన్నీ మోడ్లోనే ఒక పాజిటివ్ వైబ్లోనే రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఫస్ట్ రీసెంట్గా ఆయనది ఒక టీజర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అదే హిట్ థర్డ్ కేస్ అని ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. హిట్ థర్డ్ కేసులో కూడా కంప్లీట్గా ఆయన ఒక మాస్ యాక్షన్ ఆఫీసర్గా, ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తారు. అది ప్రీవియస్గా మనకు తెలిసిందే. పార్ట్ 2లోనే రివీల్ చేశారు హిట్ 3 ఎవరో. సో అడవి శశి గారి సినిమాలో నానిగారు లాస్ట్ ఒక రోల్లో క్యామియో ఉంటుంది. అది దాని తర్వాత హిట్ 3 హీరో డిసైడ్ అయిపోతారు. బట్ ఆ టీజర్ కూడా చూస్తే ఏ అనే ఒక యాంగర్ మేనేజ్మెంట్ ఉంటుందన్నమాట నానిగారికి. అవన్నీ పక్కన పెడితే లాస్ట్లో అంటే ఆయన కొట్టడమే చాలా ఫన్నీగా, లేకపోతే ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా అంత జోయల్గా ఉంటాయి. బట్ కత్తి తీసుకొని ఒక పోటు పొడిచి ఆ బాడీని 2 భాగాలుగా విడిపోవడం కూడా జరుగుతుంది. సో అలాంటి మాస్ యాక్షన్ కూడా ఆయన హిట్ 3లో చూపించబోతున్నారు మనకి. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇంకోటి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది, అదే ది ప్యారడైజ్. అసలు ఆ గ్లిమ్స్ అయితే ఎలా ఉందంటే అసలు ఇంకా అది నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అని అయితే మనకైతే అర్థం ఉంటుంది. సినిమా వేరే, సినిమా పక్కన పెడితే మనం ఎస్పెషల్లీ మాట్లాడుకునేటువంటి నానిగారి ప్రీవియస్ మూవీస్, ఇప్పుడు రాబోతున్నటువంటి అప్కమింగ్ మూవీస్ గురించే ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది. ఎందుకు అనంటే ప్యారడైజ్లో కూడా అంతే కంప్లీట్గా ఆయన టీజర్ దాంట్లో వచ్చేటువంటి గ్లిమ్స్లోనే చెప్తారు, పావురాలు, చిలుకలు ఇవన్నిటి గురించి చెప్తూ ఉంటారు కథలు. బట్ కడుపు మండిన కాకుల కథ అనేది ఒకటి ఉంది. వాళ్ళందరినీ కూడా ఏకం చేసేటువంటి ఒక లమ్మ అని అలా పోతుందన్నమాట డైలాగ్. సో ఆ డైలాగ్ కంప్లీట్గా 18+ డైలాగ్సే ఉన్నాయి దాంట్లో. ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే చూసేటువంటి కంటెంట్. ముందుగానే వాళ్ళు డిస్క్లైమర్లలో కూడా మెన్షన్ చేసి చెప్పారు, రా టాక్ అండ్ రా లాంగ్వేజ్ అని కూడా వాళ్ళు ముందుగానే స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే అలాంటి డైలాగ్స్ ఉంటాయని కూడా. ఆ గ్లిమ్స్ కూడా చూస్తుంటే కంప్లీట్గా అసలు
నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లెక్క అనిపిస్తుంది అనమాట. నాని గారు లుక్ వైజ్ అయితే ఆయన ప్రీవియస్ సినిమాలలో కూడా ఎక్కడ కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి ఆయన ఎప్పుడూ చేసింది లేదు. ఈవెన్ కాకపోతే ఫేస్‌లో చిన్న చిన్న చేంజెస్ తప్పితే కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా చేంజ్ చేసినటువంటి ఫస్ట్ సినిమా నాకు తెలిసి ఈ సినిమా అనుకుంటా. 'ది పారడైజ్' అనుకుంటా. సో అందులోనే ఆవిడ బ్యాక్‌గ్రాఫ్‌లో ఒక ఆర్టిస్ట్ చెప్పేటువంటి డైలాగ్ వస్తూ ఉంటే చెయ్యితోటి ఇలా తీసుకొని ఉంటుంది. అక్కడ ఆవిడ చెప్పేటటువంటి లమ్ అనేది అట్లా చెప్పేటటువంటి డైలాగు అక్కడ రాసుకొని ఉంటుందన్నమాట. వీళ్ళందరినీ ఏకం చేసేటువంటి ఒక కొడుకు అని చెప్పి చెప్తా ఉంటది. అది కూడా ఎవరు చెప్తుంది? తల్లి చెప్తుంది. అంటే నాని గారి మదర్ క్యారెక్టర్ ఎవరైతే చెప్తారో ఆవిడ చెప్తుంది. ఎస్పెషల్లీ అంటే ఆయన ఎంత డౌన్ అంటే ఏంటంటే డౌన్‌ఫాల్ చూసి చూసి ఎంత అనగారంటే అవన్నీ అవమానాలు లేకపోతే దెబ్బలు, బాధలు అన్నీ చూసిన తర్వాత దాని నుంచెళ్ళి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి ఒక కథే ఈ 'ది పారడైజ్' లెక్కైతే కనిపిస్తోంది. అందుకనే ఆవిడ కూడా చెప్తూ ఉంటుంది. నా కొడుకు అని చెప్పి ఆవిడకావిడే ఆ మాటలు అనుకునే డైలాగ్స్ కూడా ఒక కొత్త కాన్సెప్ట్ లెక్కనే అనిపిస్తూ ఉన్నాయి మనందరికీ కూడా. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రీవియస్‌గా వచ్చినటువంటి ఎలాంటి ఏ సినిమాలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ లేదు. సొంత తల్లే తన కొడుకుని ఎలివేట్ చేస్తూ అనేది లేదు. 'కేజీఎఫ్' ఓకే. 'కేజీఎఫ్' చేస్తున్నారు. బట్ దీనికి అంతకు మించి ఎక్కువ ఉందన్నమాట దీంట్లో. ఓన్ మదర్ చెప్పేటువంటి డైలాగ్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ కాన్సెప్ట్ వైజ్ చూసుకున్నట్లు ఏంటంటే కాన్సెప్ట్ కూడా 'ది పారడైజ్' అంటే మేబీ హైదరాబాద్‌లో జరిగేటువంటి ఒక స్టోరీయే. బట్ ఇది కంప్లీట్‌గా 90s, 60 లేకపోతే 70 మేబీ ఏదో ఒక పురాతనమైనటువంటి ఒక ఎక్కడనో చరిత్రలో ఒక దాగినటువంటి ఒక కథ. అది ఎలా అంటే పురాణాలకు అదేది కాదు. నిజంగా ఫైట్ చేసినటువంటి పేదల కోసం ఫైట్ చేసినటువంటి ఒక ఫైటర్ కథ లెక్క అయితే అనిపిస్తుంది. అంటే అందులోనే స్లమ్‌లోనే పుట్టి స్లమ్‌లోనే ఒక నాయకుడిగా ఎదిగి అదంతా చూసుకునేటువంటి ఒక హీరో ఎవరైతే ఉంటారో అలాంటి జోనర్ అయితే కనిపిస్తూ ఉంది సినిమా అయితే. సో మొత్తంగా నాని గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ కంప్లీట్‌గా నాని గారి లుక్ చేంజ్ అయిపోయింది. వీళ్ళు మనోడు కాదు పగోడు అని అంటే ఇలాంటి ఫన్నీ మీమ్స్ అయితే వేస్తున్నారన్నమాట. బట్ నాని గారి నుంచెళ్ళి ఇంత సడన్‌గా ఆల్ ఆఫ్ సడన్ ఇంత సడన్‌గా ఈ కాన్సెప్ట్స్ అయితే ఎవరు నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయరు. ఈ 2 సినిమాలు కూడా కంప్లీట్ మాసే. అండ్ మళ్ళీ దాని తర్వాత వచ్చేటువంటి లైనప్‌లో కూడా అంటే ఆయన చేసేటువంటి ఇంకో సినిమాలు కూడా కంప్లీట్ మాస్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ కనెక్ట్ అవుతారా లేదా నాని గారు అలాంటి సినిమాలు తీస్తే? గతంలో ఒకసారి చెప్పారాయన. ఏం చెప్పారంటే నేను అక్కడికెళ్తాను. అంటే అటు మాస్ తీస్తాను. సేమ్ టైమ్ మళ్ళీ ఎమ్మటే వచ్చి క్లాస్ తీస్తాను. అది కూడా చేస్తాను అన్నారు. అందుకనే 'టక్ జగదీష్' లాంటి ఒక సినిమా అది దసరా చేశారు. దసరా చేసిన తర్వాత మళ్ళీ వెంటనే 'హాయ్ నాన్న' చేశారు. అంటే అదొక దసరా అనేది కంప్లీట్‌గా ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ. మళ్ళీ ఇక్కడ 'హాయ్ నాన్న' వచ్చేసరికి కంప్లీట్ ఒక క్లాస్ మూవీ అనమాట. సో 2 కూడా నేను చేస్తూనే ఉంటాను. ఇవి ప్యారలల్‌గా రన్ అవుతూనే ఉంటాయి అని కూడా అన్నారు. మేబీ సక్సెస్ కూడా అంతే వచ్చింది. కాకపోతే రాను ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలకి అంతే అప్లాజ్ వస్తుందా? రాదా? అనేది తెలియాలి మరి. ఎందుకు అనంటే ఒకసారి మాస్ ఇమేజ్ ఒకటి పడిపోతే క్లాస్ సినిమాలు పెద్దగా అంటే ఆ హీరోని క్లాస్ లుక్‌లో చూడలేరు. బట్ నాని గారి విషయంలో అలా కాదు. ఆయనకు క్లాసు చూసారు, మాసు చూసారు. 2 చూసారు. సో కాబట్టి మేబీ వర్కౌట్ అయిద్దేమో అనే ఛాన్స్ అయితే ఉంది. గతంలో చెప్పారు కదా! ఆల్రెడీ ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' తీసినటువంటి 'విజయ్ దేవరకొండ' గారు దాని తర్వాత 'గీతా గోవిందం' చేశారు. సో 2 హిట్లే. అవి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది సూపర్ హిట్ అయింది. కాబట్టి ఆయన ఒక్కసారే రిపీట్ చేశారు అలాంటి కాంబినేషన్‌ని. బట్ ఈయన ప్రతిసారి రిపీట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇటు ఫ్యామిలీ దగ్గరికి వస్తుంటాను, అటు మాస్ దగ్గర పోతుంటాను. గతంలోనే కొన్ని ఇంటర్వ్యూస్‌లలో చెప్పారు. ఇదే కంటిన్యూ చేస్తాడా? లేదంటే పెద్ద పెద్ద సినిమాలు రావడం వల్ల పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు తీయాల్సి వస్తది కాబట్టి మరి ఆ కాన్సెప్ట్స్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్స్ పాన్ ఇండియా లెవెల్‌లో సింక్ అయితే కావా అది కూడా తెలీదు. సో మొత్తంగా నాని గారు కంప్లీట్‌గా క్లాస్ నుంచెళ్ళి మాస్‌కి వస్తున్నాడు అనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది సోషల్ మీడియాలో. సో మరి ఏం జరుగుతుందో తెలీదు. అండ్ సినిమాల 2 విషయాలు అప్పుడు ఆ 2 సినిమాల విషయానికి వచ్చినట్టు మాత్రం 2 కూడా అని చెప్పొచ్చాను. ఒకటి టీజర్, ఒకటి ఫస్ట్ గ్లింప్స్ దానికి నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉన్నాయి. సో మరి నెక్స్ట్ ఈ సినిమాలు 2 కూడా ఒకటి దగ్గరలోనే ఉంది. ఫస్ట్ హిట్ 3 ఉంది. దాని తర్వాత అది 2026 అనుకోవచ్చు మేబీ. మధ్యలో మరి ఇంకేదైనా సినిమాని తీసుకొస్తారా? లేదంటే 'పారడైజ్' మీదనే ఫుల్ ఫోకస్డ్‌గా వర్క్ చేస్తారా చూడాలి. సో మరి నాని గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ఆడియన్స్, సో మరి మీరు నాని గారి మాస్ లుక్ చూశారు కదా! డెఫినెట్‌గా ఆయన మళ్ళీ ఇలాంటి క్లాసికల్‌కి సెట్ అవుతాడా? లేకపోతే అందులోనే ఆయన మాస్‌గానే వెళ్తాడా ఏంటి అనేది సో మీరు ఎస్పెషల్లీ కామెంట్ చేసి చెప్పండి.